హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు నా వీడియోలో సంక్రాంతి స్పెషల్ చక్రాలు చేయబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కొని ఇవి పిండి అయితేనా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, బియ్యము బాగా వేయించి గిర్ని పట్టించుకొని వచ్చాము. ఇక పిండి పట్టించుకొని వచ్చినాక 1 కేజీ పిండి ఉంటుంది నాకు తెలిసి. అందులో ఇంకా ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఓమ, జీలకర్ర అయితే వేయలేదు, ఓమ వేసాను. ఇంకా బట్టరు, కొంచెం బటర్ కరిగించి వేడి చేసి వేసాను అనమాట. కొద్దిమంది నిపుణుల్ని అడిగి ట్రై చేశాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని. ఇంకా సంక్రాంతికి అయితే వెళ్ళలేదు. ఒక 4-5 డేసే ఇచ్చారు హాలిడేస్ అని. హైదరాబాద్లోనే ఉండిపోయాము, ఊరైతే వెళ్ళలేదు. ఇంకా పిండి వంటలు చేయడంలో మనం అంత ఎక్స్పర్ట్ కాదనేసి ఇంకా భోగి రోజు అయితే ఈ పని స్టార్ట్ చేశాను. భోగి రోజు మధ్యాహ్నం అంటే ఇంకా పిల్లలకి ఏవోటి చేయాలి కదా పండగ అంటే. సంక్రాంతి కంటే అందరికీ పల్లెటూరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అమ్మమ్మ చేసిన వంటలు, పిండి వంటలు తీసుకొని అందరు వస్తారు. కానీ మేము ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇంకా 4-5 డేస్కి ఏం వెళ్తాం అనేసి పోస్ట్ పోన్ చేసుకున్నాము. డిలే అయిపోయింది ప్రోగ్రామ్ అయితే. ఇంకా సమ్మర్ హాలిడేస్కే ఇప్పుడైతేనే అంతా కలిపి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మురుకులు చేసేది గన్ను తీసుకున్నాను. అందులో డిఫరెంట్ బిళ్ళలు వచ్చాయన్నమాట. ఇంకా చక్రాలు ఉండేది అయితే పెట్టేశాను అనమాట. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ ప్రెషర్ ఎక్కువ యూజ్ చేయకోకుండా చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట చక్రాలు. ఇక్కడైతే ముందుగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇంకా అన్ని చక్రాలన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనం ఇంట్లో ఉండేది ఒకరమే కాబట్టి ఎవరు హెల్ప్ చేయరన్నమాట. ఇంకా హస్బెండ్ అయితే అసలే చేయడు, ఏదో పిండి పట్టించుకురమ్మంటే పట్టించుకొచ్చినాడు. ఇంకా అదే 10,000 అన్నట్లు అనమాట. అయితే ఇంకా కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేశాను. చేస్తున్నాను కానీ ఎలా వస్తాయో, మంచిగా వస్తాయో రావో అనే అనుమానంతో వేసాను. మొత్తానికైతేనే బాగానే వచ్చాయి. టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి. నువ్వులు కూడా వేసాను. ఇంకా నువ్వులు వేసింటే ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోయింది అనమాట. మంచిగా ఉన్నాయి చక్రాలు అయితే. ట్రై చేయొచ్చు ఇంకెప్పుడైనా అని కొంచెం నా మీద నాకు నమ్మకం వచ్చిందనమాట. అదేంటి సంక్రాంతి మొత్తం అయిపోయినాక వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారా అనుకుంటున్నారేమో. ఇంకా సంక్రాంతి అప్పుడు అందరూ అరిసెలు, మురుకులు అన్నీ చేసి పడేశారు. నేనైతే నాకు ఇంకా వీడియో అప్లోడ్ చేయడం టైం లేక నేను పండుగ అంతా అయిపోయినాక శివరాత్రికి చేస్తున్నాను. అయితే ఇంకా శివరాత్రి కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అందరూ అయితేనే సంక్రాంతికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి, మేమైతే వెళ్ళలేదు. ఇంకా నియర్లీ అయితేనా ఏప్రిల్ వస్తే ఖచ్చితంగా మేము ఊరికి వెళ్ళక 1 ఇయర్ అయిపోతుంది. ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఒక్కటి వెళ్ళేసి ఇంకా రావాలి. అయితే అందరూ సంక్రాంతికి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అందులో స్పెషల్ ఏముందని అందరు అయిపోయాక లేట్ అనమాట, లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను. అయితే ఇంకా అప్పాలు కూడా ట్రై చేశాను. అది వేరే వీడియోలో ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. ఇప్పటికైతే చక్రాలు వీడియో అయితేనే అప్లోడ్ చేశాను. అయితే ఇంకా కొంచెము ఏమైనా పిండి వంటలు అవి చేయాలంటే పండగ పనులు 2 కొంచెం కష్టమవుతుంది. పిల్లలతో, చిన్నపిల్లల్ని పట్టుకొని చేయాలంటే అది ఎవరైనా కొంచెం పైన హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అదొక వేరే విషయం అనుకోండి. మనకైతే అంత సీన్ లేదు. A to Z అన్ని పనులు మొత్తం మనమే చేసేసుకోవాలి. ఇక్కడైతేనా ఇంకా ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసాను. ఇది అయిపోయినాక మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితేనా మళ్ళీ చక్రాలన్నీ చుట్టేసుకున్నాను అనమాట. ఇదైతే ఒక ఫస్ట్ వాయ్ అనమాట. పిండి వంటలు అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను నా ఫ్రెండ్, తన పేరైతే నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. తను కూడా నాతో పాటు హైదరాబాద్లో ఉంటుంది, తను మణికొండలో ఉంటుంది. అయితే నేను అనుకున్నాము ఎప్పటి నుంచో 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము అరిసెలు చేయడం నేర్చుకోవాలి అనేసి. అయితే రోజు ఫోన్ మాట్లాడుకుంటాము, డిస్కస్ చేసుకుంటాము. 1 గ్లాస్ బియ్యంతో అన్న ట్రై చేయాలి,
అరిసెలు చేయడం అని రోజు మాట్లాడుకోవడమే కానీ ఎప్పుడు చేసింది లేదనమాట. ఇంకా ఎప్పుడు పిండి వంటలు అన్నా కూడా మాకు ఆ టాపిక్కే గుర్తుకొస్తుంది. ఇక్కడైతేనా టేస్ట్ చేయడానికి మా జడ్జెస్ వచ్చినారు, ఎలా ఉన్నాయో చెప్పడానికి. ఈమైతేనా కొంచెం మంచి మార్క్సే వేసింది, 90%. ఓకే సూపర్ మమ్మీ అంటుంది. ఇక్కడ ఇంకో పెద్ద జడ్జి వచ్చాడనమాట. ఈయన కూడా టేస్ట్ చేసి ఓకే మమ్మీ బాగున్నాయి అని చెప్పారు. ఇంకా పిల్లలు ఒప్పుకుంటే ఇంకా మనకి ఇంకా అంతకన్నా హ్యాపీ ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇంకా మొత్తానికైతేనా చక్రాలన్నీ చేయడం అయిపోయింది. సంక్రాంతి పండగ అంటే ఇంకా ఆషామాషి కదా అసలు. అన్నీ ఒక్క ఎత్తు అయితే ముగ్గులు వేయడము, దానిలో రంగులు వేయడము ఇంకొక పని అనమాట. పండగలు వస్తే ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంత అలసిపోతారు. పండగలు వస్తే సింగిల్గా ఉండే వాళ్ళకైతే చాలా కష్టము. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి క్లీనింగు, ముగ్గులు వేయడం, రంగులు వేయడం, ఆడే సగం ఎనర్జీ అయిపోతుంది. ఇంకా వంట రూమ్లోకి వచ్చేవరకు మళ్ళీ పిల్లలకి స్నానాలు, వాళ్ళని రెడీ చేయడము, పూజలు, వంటలు అన్నీ ఒక్కరే చేయాలంటే ఇంకా పెద్ద టాస్కే. ఇక్కడైతే అన్నీ ఫ్రై చేసేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చల్లగారినాక ఒక ఎయిర్ కంటైనర్లో అయితేనా స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేస్తున్నాను. కొన్ని ప్లెయిన్ చక్రాలు చేశాను, కొన్ని మామూలు చక్రాలు చేశాను అనమాట. రెండు టేస్ట్ అయితే బాగున్నాయి, ట్రై చేయొచ్చు, పర్లేదు అని నా మీద నాకే ప్రౌడ్గా అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు అంటే ఇంకా అమ్మ వాళ్ళు చేసినవి తెప్పించుకుంటాం చెప్పండి. ఇంకా వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, మనం కూడా నేర్చుకోవాలి, ఓన్గా మనమే తయారు చేసుకోవాలి. పుట్టింటి నుంచి ఆశించకూడదు అనే థాట్ వస్తుంది అప్పుడప్పుడు. ఇది ఫ్రెండ్స్ సంక్రాంతి పిండి వంటల బ్లాగ్ అయితేనా పార్ట్ 1, పార్ట్ 2 మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ మమ్మీ. సూపర్ ఉంది మమ్మీ, సో సూపర్, సో